డిస్ట్రిబ్యూటర్ల కోసం మాట్లాడట్లేదే. అయితే ఇక్కడ ప్రొడ్యూసర్ వ్యవస్థ కానీ ఎగ్జిబ్యూటర్ వ్యవస్థకి ఇద్దరికి లింక్స్ లేవు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది ఇంకా ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబ్యూటర్ ఇద్దరికి డైరెక్ట్ రేపోలేదు. ఇది డైరెక్ట్గా చేసుకునేటట్టు గతంలో అక్కడున్నాయి. ఇది సౌత్ ఇండియాలో కొన్ని వాటిలో ఉన్నాయి తప్ప ఇక్కడ లేదు. కనుక డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ తీసేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఇక్కడ సినిమా కొనుక్కుంటున్నాడు. అది ఎన్ఆర్ఐకా, ఎంజీకా, అవుట్ రైట్గా, లేకపోతే రికవరబుల్గా కొనుక్కుంటున్నాడు. ఆ వ్యవస్థ నుంచి ఎగ్జిబ్యూటర్కి వెళ్తుంది. ఎగ్జిబ్యూటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ని ప్రొడ్యూసర్కి వస్తుంది. ప్రొడ్యూసర్ నుంచి హీరోలకు వెళ్తుంది. అంటే ప్రొడక్షన్ చేసేవాడు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొనేవాడు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబ్యూటర్గా సినిమా స్క్రీన్ చేసేవారు. ఈ వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఈ సబ్ కమిటీలో ఎంతసేపు ఇప్పుడు ఒక దాంట్లో మనం గౌరవించాలి. ఆ గౌరవించి ఏదైతే మనం ఛాంబర్ ఇచ్చారో ఛాంబర్ దానికి మనం కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉంటే ప్రెస్ మీట్లు పెట్టకూడదు. లాస్ట్ టైం మీరు దానికి ఓకే అంటే ఆఖరి నిమిషం దాకా ఇబ్బంది పెట్టకూడదు. 6:22 నిమిషాల దాకా స్క్రీన్లు ఎక్కడ పడ్డాయి, ఎంత ఇబ్బంది పెట్టారు పెద్దకి అన్నీ తెలుసు. ఇంకా దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఎక్కడ డిస్ప్యూట్స్ లేవు, దానికోసం డిస్ప్యూట్ అవ్వట్లేదు. నేనేం అడుగుతున్నానంటే ఇది నా అభిప్రాయం కాదు, నిర్మాతల అభిప్రాయం కూడా మీరు తెలుసుకోండి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరి అభిప్రాయాలు కూడా చాలామంది బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారంటే సురేష్ బాబు గారు లీజ్ ఓనర్గా ఉన్నారు కాబట్టి ఎగ్జిబ్యూటర్ల పక్షపాతిగా ఉంటున్నారు. లేదు కనుక మాకు నిర్మాతలకు న్యాయం జరగదేమో, డిస్ట్రిబ్యూటర్లకు న్యాయం జరగదేమో అని ఒక ఫీలింగ్లో ఉన్నారు. దిల్ రాజు గారు అక్కడ ఆ ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన రావాలంటే ఆల్రెడీ తెలుగు ఎఫ్డీసీ చైర్మన్ కూడా రావాలి. ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ భరతభూషణ్ గారు కూడా రావాలి. ఒకవేళ లేదు పెద్ద మనిషిగా రావాలి అంటే ఇక్కడ ఆయన లీజు ఓనరే, ఈయన లీజు ఓనరే. ఇక్కడ లీజు ఓనర్లకి మీటింగ్ జరగట్లా. ఇక్కడ వస్తున్న గొడవలే లీజు ఓనర్ గొడవ. లీజు ఓనర్స్ కొంతమంది ఈ పెత్తనంతోనే ఇబ్బంది పడుతున్నాము అనేది కొంత గొడవ జరుగుతుంది. ఆ గొడవలోని ఎగ్జిబ్యూటర్కి నిజమైన బీఫామ్ లైసెన్స్ ఓనర్కి అన్యాయం జరగకూడదు, అలాగే డిస్ట్రిబ్యూటర్కి అన్యాయం జరగకూడదు, ప్రొడ్యూసర్కి అన్యాయం జరగకూడదు. నేను మీకు ఎందుకు ఇవన్నీ చెప్పుకొస్తున్నానంటే ఇక్కడ ఆ సీట్లో చైర్మన్ సీట్లో సురేష్